కేరళలో ఏపీ అయ్యప్ప భక్తులపై దాడులు, భయంతో తిరుపతి చేరుకున్న భక్తులు. టీ బిల్లు ఆమోదానికి దిగ్విజయ్ పాట్లు, ఏపీ పర్యటనలో ముఖ్య నేతలతో మంతనాలు. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం, 6 సజీవ దహనం. టీటీఐని కొట్టి చంపారన్న బంధువులు, పోస్టుమార్టం నివేదికలో గుండెపోటుగా నిర్ధారణ. గుడ్ మార్నింగ్. విభజన ముసాయిదా బిల్లు చుట్టూ హైడ్రామా సాగడంతో అసెంబ్లీ ఒక్క నిమిషం కూడా కార్యకలాపాలు సాగించలేదు. కనీవిని ఎరగని దృశ్యాలతో అసెంబ్లీ గందరగోళంగా మారింది. తీరా అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ముసాయిదా బిల్లు స్పీకర్ కార్యాలయానికి వచ్చింది. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై అన్ని పార్టీల తెలంగాణ సభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ముసాయిదా బిల్లు చుట్టూ సాగిన హైడ్రామా అసెంబ్లీని ఒక్క నిమిషం కూడా ముందుకు సాగనివ్వలేదు. 2 వర్గాలుగా విడిపోయిన అన్ని పార్టీల నేతల వ్యతిరేక నినాదాలు సభలో ఎన్నడూ లేని గందరగోళాన్ని సృష్టించాయి. అడ్జర్న్మెంట్ మోషన్ చదవనివ్వండి. గౌరవ సభ్యులు ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ చదవనివ్వండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. దయచేసి సహకరించండి. 2 సార్లు వాయిదా తర్వాత ముసాయిదా బిల్లు అసెంబ్లీకి రాలేదన్న అంశం ఒక్కసారిగా రగడను కొత్త మలుపు తిప్పింది. సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డ్రాఫ్ట్ బిల్లును పంపడం లేదంటూ తెలంగాణ నేతల్లో ఆగ్రహం పెల్లుబిక్కింది. ఈలోపు మూడోసారి సభ సమావేశమైన సమైక్య తీర్మానం కోసం ఒకరు, ముసాయిదా బిల్లుపై చర్చ కోసం మరొకరు పట్టుబడ్డంతో డిప్యూటీ స్పీకర్ మల్లు బట్టి విక్రమార్కకు సభను సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ సహా తెలంగాణ ప్రాంతంలోని విపక్షాల నేతలు సీఎస్ పై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేశారు. సీఎస్ గారి మీద ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళని కూడా సంతకాలు చేసి దాన్ని ఇవ్వడం జరిగింది. మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, స్పీకర్ గారిని బీఎస్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఈ సమావేశంలో ఈ బిల్లుని చర్చకు పెట్టమని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటు ఫిర్యాదు అందుతుండగానే అటు డ్రాఫ్ట్ బిల్లు ప్రతులు టైట్ సెక్యూరిటీ మధ్య సెక్రటేరియట్ నుంచి అసెంబ్లీకి చేరాయి. కానీ అప్పటికే సభ వాయిదా పడ్డంతో ప్రతులు సభ్యుల చేతికి అందలేకపోయాయి. ఈ మధ్యలోనే సీఎం కిరణ్ డ్రాఫ్ట్ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 371(d)ని సవరించాలని బిల్లులో రాసుందన్నారు. ప్రతి క్లాజు పైన చర్చ జరగాలన్నారు. అటు టీ కాంగ్రెస్ నేతలు రాజధానిలో ఉన్న దిగ్విజయ్ను కలిసి సీఎంపై ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం దామోదర ఏకంగా కిరణ్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని, సీఎల్పీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఉదయం నుంచే కాంగ్రెస్, దిగ్విజయ్ డ్రాఫ్ట్ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యేలను కొనడానికే దిగ్విజయ్ రాష్ట్రానికి వచ్చారని, బేరసారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ దళారి దిగ్విజయ్ సింగ్ శాసనసభ్యులను ప్రలోభపరుచుకొని ఇవాళ వాళ్ళకి బీఫామ్ కావాలంటే ఇవాళ 10 కోట్ల 15 కోట్ల బేరసారాలు సాగిస్తూ ఉన్నాడు. ఇవాళ సంతలో పశువులను కొన్నట్టు శాసనసభ్యులను కొనే ప్రయత్నం దిగ్విజయ్ సింగ్ చేస్తున్నాడు. ఇన్ని వివాదాల మధ్య పీసీసీ చీఫ్ బొత్స దిగ్విజయ్ కు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. దిగ్విజయ్ తో పాటు సీఎం కిరణ్, పలువురు సీమాంధ్ర మంత్రులు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ వచ్చిన పని పూర్తయినట్టేనా? విభజన బిల్లు పని పూర్తి చేయాలని హైకమాండ్ ఆదేశంగా చెప్పిన డిగ్గిరాజా కొన్ని కీలకమైన సూచనలు కూడా చేసి వెళ్లినట్లు సమాచారం. బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి చర్చలు పూర్తి చేసి పంపాలని కూడా దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఇక సీఎం కిరణ్ విషయంలో ఫిర్యాదులను అంతగా పట్టించుకుని డిగ్గి బిల్లుకు సీఎం ప్రతిబంధకం కాబోరని టీ నేతలకు భరోసా ఇచ్చి మరీ హస్తినకు వెళ్లారు.
రాకరాక హైదరాబాద్ వచ్చిన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ 2 రోజుల పాటు హల్చల్ చేశారు. విభజన బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించే ఏకైక ఎజెండాతో అడుగుపెట్టిన డిగ్గీ తన పని పూర్తవుతుందన్న భరోసాతోనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కినట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరినీ ఇటు లేక్యూ అటు గాంధీ భవన్ లో కలిసిన దిగ్విజయ్ కొన్ని కీలకమైన సూచనలాంటి ఆదేశాలిచ్చి మరీ వెళ్లారు. ప్రస్తుత అసెంబ్లీ సెషన్ లో విభజన బిల్లు పని పూర్తి చేయాలని దిగ్విజయ్ గట్టిగా సూచించినట్టు సమాచారం. ఇది అధిష్టానం లైన్ అని కొందరు ముఖ్య నేతలకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో పీఎస్సీ ప్రస్తావన కూడా దిగ్విజయ్ తెచ్చారని సమాచారం. డిగ్గీ రాక సందర్భంగా సీఎంపై అటో ఇటో తేల్చుకోవాలనుకున్న కాంగ్రెస్ నేతలకు ఆశాభంగం ఎదురైంది. సీఎం కిరణ్ పై ఎలాంటి ఫిర్యాదులను దిగ్విజయ్ వినలేదు. తెలంగాణ బిల్లుకు కిరణ్ అడ్డుపడుతున్నారన్న తెలంగాణ మంత్రులు నేతల ఆరోపణల్ని దిగ్విజయ్ కొట్టిపారేశారని సమాచారం. సాంకేతిక కారణాల వల్లే డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీకి ఆలస్యమైందని దిగ్విజయ్ స్పష్టం చేశారు. కిరణ్ అధిష్టానం లైన్లోనే ఉన్నారని, అధిష్టానం గీత దాటలేదని తెలంగాణ నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కిరణ్ ప్రతి మాటను గమనిస్తున్నామని, ఇంకా లక్ష్మణ రేఖ దాటలేదని ఖరాఖండిగా తేల్చినట్టు సమాచారం. మొత్తానికి బిల్లు విషయంలో దిగ్విజయ్ పర్యటనపై తెలంగాణ మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొసీజర్ లో భాగంగానే ఈ రోజు వితిన్ 24 అవర్స్ అసెంబ్లీకి బిల్లు రావడం జరిగింది. ఇది ప్రొసీజర్ లో భాగమే తప్ప డెలిబరేట్ గా ఇది ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆలస్యం చేశారంటే కరెక్ట్ కాదనే విషయాన్ని వారు మాతో మాట్లాడడం జరిగింది. ముసాయిదా బిల్లు కోసం అసెంబ్లీ సెషన్ ను అవసరమైతే వారం పొడిగించి బిల్లు పని పూర్తి చేసి పంపాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు దిగ్విజయ్ చెవిలో పడేసి వెళ్లారు. తర్వాత ముఖ్య నేతలు వ్యక్తిగతంగా కలిసినప్పుడు వారికి ప్రస్తుత సమావేశాల్లోనే అదనంగా వారం రోజులు కేటాయించి చర్చల ప్రక్రియ పూర్తి చేయాలని దిగ్విజయ్ గట్టిగా కోరినట్టు తెలిసింది. విమానంలో మోసుకొచ్చిన ముసాయిదా బిల్లుపై నిరసనల మోత మార్మోగుతోంది. యూపీఏ సర్కార్ వైఖరిపై సమైక్యవాదులు నిప్పులు చెరుగుతున్నారు. హైదరాబాద్ సహా సీమాంధ్రలో బిల్లు ప్రతులను చింపివేశారు. ఎట్టి పరిస్థితుల్లో విభజన ప్రక్రియను ముందుకు వెళ్లనివ్వమని నినదించారు. ముసాయిదా బిల్లొచ్చింది. సీమాంధ్రలో లొల్లి ఊపందుకుంది. హైదరాబాద్ లో కూడా సమైక్య సెగలు భగ్గుమన్నాయి. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళనకు దిగారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగకుండా కాంగ్రెస్ ఓట్ల కోసం తెలంగాణ బిల్లును తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీలు నన్నపనేని, సెమంతకమణి వినూత్న రీతిలో ఆందోళన వ్యక్తం చేశారు. నన్నపనేని రాజకుమారి సెమంతకమణి వడిలో నిద్రాభంగిమలో నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని సోనియాకు శాపనార్థాలు పెట్టారు టీడీపీ మహిళా నేతలు. అంత తొందరగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. రాష్ట్రాన్ని విభజిస్తుంది కదమ్మా. సోమమ్మా ప్రాణం మళ్ళించుకుంటున్నాయినా, ఆత్మహత్య చేసుకుంటున్నాయినా, సమైక్యాంధ్ర కోసము ఆత్మహత్య చేసుకుంటున్నాయినా రాజకుమారి. అయ్యో రాజకుమారి, అయ్యో అయ్యో రాజకుమారి, ఎంత పని చేస్తుంది. ఇలా వ్యవహరించడం భావ్యం కదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ అభ్యంతరం తెలపడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అటు ఏపీ ఎన్జీఓల గాంధీ భవన్ ముట్టడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అబిడ్స్ లోని ఎన్జీఓ భవన్ గేటుకు తాళాలు వేశారు. సోనియా, రాహుల్ ఫ్లెక్సీలను తగలబెట్టిన ఏపీ ఎన్జీఓలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టుకు సైతం వెళ్తామన్న ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు శీతకాల సమావేశాల్లో బిల్లు పాస్ కావడం అసాధ్యమన్నారు. బిల్లు ప్రతులను ప్రజా సంఘాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారాయన. రేపు బిల్లు కనుక చర్చ వచ్చినప్పుడు నిజంగా బిల్లులో అంశాలు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో ఆర్టికల్ 371D మీద మరి రాజ్యాంగ సవరణ కానీ ప్రతి అంశం మీద చర్చ జరగాలన్న విషయం కానీ ఇవన్నీ కూడా నిజంగా జరగాల్సిన పరిస్థితి వచ్చి ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా ఈ బిల్లుకి వ్యతిరేకంగానే ఇక్కడ ఓటింగ్ జరుగుతుందనే నమ్మకం మాకుంది. అది 40 రోజులు చర్చ జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ఏదో ఒక రోజు ప్రణాళిక ప్రకారం అసెంబ్లీని ముట్టడి చేస్తాం. మేము కూడా ఉద్యోగ సంఘాలుగా బిల్లు మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాలని కూడా మాకు ఒక ఆలోచన ఉంది. మా అంశం అందుట్లో ఉండి మేము సుప్రీంకోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మేము కూడా సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఇక ముసాయిదా బిల్లుపై విశాఖ న్యాయవాద జేఏసీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బిల్లు ప్రతులను తగలబెట్టి ఆర్టీసీ బస్సులపై దాడికి ప్రయత్నించారు. కర్నూలులో సమైక్యవాదులు కదం తొక్కారు. సోనియా గాంధీ క్విట్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించి తాళం వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనను అంగీకరించబోమని హెచ్చరించారు.
విజయనగరంలో విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆటపాటలతో ఆందోళన వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. విభజనకు సహకరిస్తున్న ఎంపీలకు రాజకీయ భవిష్యత్ లేకుండా ప్రచారం నిర్వహిస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నాము. ఇప్పటికే చాలా ముఖ్యమైన లాయర్లు మన కేసులు వాదిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద న్యాయవాదులు హరీష్ సాల్వే, నారిమన్ లాంటి పెద్ద లాయర్లు ఉన్నారు. మేము కూడా కేసు ఈ అసెంబ్లీ బిల్లు రాష్ట్రపతికి చేరగానే వేయాలనేది, ముఖ్యంగా 371D అండ్ E రెండు కూడా సవరించకుండా రాష్ట్రాన్ని విభజించడం కష్టం. అసెంబ్లీలో ముసాయిదా బిల్లు ఎప్పుడు చర్చకొస్తుందో కానీ బిల్లుపై లొల్లి మాత్రం ముదురుతోంది. విభజన ముసాయిదా బిల్లు రాక ఉద్యోగుల మధ్య ముష్టి యుద్ధానికి దారితీసింది. సచివాలయం కేంద్రంగా సీమాంధ్ర తెలంగాణ సచివాలయ ఉద్యోగులు బాహాబాయికి దిగడం రాష్ట్రాన్ని హీటెక్కించింది. దిగ్విజయ్ గో బ్యాక్ అంటూ ఒకరు నిలదీస్తే మరొకరు డిగ్గిరాజాకు జిందాబాదులు కొట్టారు. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకుండా బారికేడ్లను ఎక్కి విమర్శలు చేసుకున్నారు. చివరకు పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. సచివాలయమా కురుక్షేత్రమా? తెలంగాణ సీమాంధ్ర ఉద్యోగుల మాటల యుద్ధం. నిరసనలు నినాదాలతో హోరెత్తిన సచివాలయం. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సెక్రటేరియట్ రణరంగాన్ని తలపించింది. సమైక్య తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది. ముసాయిదా బిల్లు ప్రతులు అసెంబ్లీకి చేరిన 20 నిమిషాల్లోపే ఇరు ప్రాంత ఉద్యోగులు బాహాబాహికి దిగారు. బారికెట్లు, పోలీస్ బందోబస్తు ఉద్యోగ రణానికి ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. కంట్రోల్ చేయడం కాకిల తరం కాలేదు. వాగ్వాదం ముదిరి తోపులాట వరకు వెళ్ళింది. ఈ గలాటాలో కొందరు ఉద్యోగులు సొమ్మసిల్లి పడిపోయారు. గత 3-4 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సీమాంధ్ర ఉద్యోగులు లంచవర్లో యథాప్రకారం ఆందోళనకు దిగారు. అయితే ముసాయిదా బిల్లును అసెంబ్లీకి తరలించే క్రమంలో వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లు ప్రతులను చించివేసి కాళ్లతో తొక్కేశారు. దిగ్విజయ్ గో బ్యాక్, సోనియా డౌన్ డౌన్, బిల్లు గో బ్యాక్ అంటూ లొల్లి చేశారు. దిగ్విజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా సీన్ బగ్గుమంది. అదే టైంలో టీఎన్జీఓ నేత సచివాలయానికి వచ్చారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సబబు కాదన్నారు ఆయన. మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సీమాంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు శాశ్వతంగా కొట్లాడుకునేటట్లు, శాశ్వతంగా దూరం అయ్యేటట్లు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఇది పద్ధతి కాదు. మీ సమస్యల మీద దృష్టి పెట్టినట్లయితే మేము కూడా దాని గురించి ఆలోచన చేస్తాం. కానీ తెలంగాణకు అడ్డు చెప్పే విధంగా కానీ, మాకు వ్యతిరేకంగా కానీ, మా అమరవీరులను కించపరిచే విధంగా కానీ, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా ఎదిరిస్తాం. ఇలాంటి చర్యలను మేము ప్రతిఘటిస్తాం. బయట నుంచి వచ్చిన వ్యక్తులు తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఆరోపించారు. మేము వ్యక్తులుగా శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకం కాదు, ఇక్కడ కేవలం సిద్ధాంతానికి వ్యతిరేకం. మాది సమైక్యవాదం, వాళ్ళది విభజనవాదం. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ గారికి కూడా హెచ్చరిస్తున్నాం, మీరు ఈ రాష్ట్రంలో ఏదైనా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మా విద్యార్థులు కోరుకోరు. సచివాలయ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి నిరసన కార్యక్రమాల్లో మైకులు ఉపయోగించడమే కాకుండా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం సరికాదని తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లును చించివేసి కాళ్లతో తొక్కడం ఉద్యోగ ధర్మమా అంటూ తెలంగాణ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును గోబ్యాక్ అంటే ఆంధ్ర గోబ్యాక్ అనాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ రోజు ఇంకా తీవ్ర స్థాయిలో దిష్టిబొమ్మలు దానం చేస్తూ దిగ్విజయ్ సింగ్ గో బ్యాక్, సోనియా డౌన్ డౌన్, బిల్లు వెంటనే తిప్పి పంపాలి, బిల్లు గో బ్యాక్ అంటే మేము కూడా ఆంధ్ర గో బ్యాక్ అనాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సెక్రటేరియట్ లో రేపు 10 ఏళ్ళు కలిసి ఉండే పరిస్థితి లేదు. సీమాంధ్రుల భవిష్యత్తును కలరాస్తున్న బిల్లుపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేశామే తప్ప తాము వ్యక్తులతో విభేదించడం లేదన్నారు. బిల్లులో ఎక్కడా సీమాంధ్ర విద్యార్థులు, రైతుల సమస్యలను ప్రస్తావించకపోవడంపై ఆందోళనకు దిగామన్నారు. అదేవిధంగా ఈరోజు ఆయన దిష్టిబొమ్మను సెక్రటేరియట్ మొత్తం తిప్పి ఇక్కడ
కాల్చడానికి అనుమతి లేదు అంటే మేము కూడా ఎందుకు రూల్స్ వైలేట్ చేయకూడదనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఆ దిష్టి బొమ్మను అక్కడ పడేసి కాలరాసి పోతూ ఉంటే ఇందులోకి ఇన్ని రోజుల నుంచి కూడా మా సోదర సంఘాలైనటువంటి సెక్రటేరియట్లో కూడా మేము ఇంత ఘర్షణ వాతావరణం ఏ రోజున కూడా పడలేదు. తెలంగాణ సీమాంధ్ర ఉద్యోగుల వాగ్వాదం బాహాబాహి చర్యలతో సచివాలయం కురుక్షేత్రాన్ని తలపించింది. సంయమనంతో లా అండ్ ఆర్డర్ కు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేయడంతో ఇరు ప్రాంత ఉద్యోగులు కాస్త శాంతించారు. దీంతో ఉద్రిక్తత సద్దుమడిగింది. కానీ సెక్రటేరియట్ దగ్గర పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులు తలపిస్తోంది. ముందు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు పోలీసులు.